బిగ్ బాస్ 9 సీజన్ స్టార్ట్ అయింది భయ్య. ఇప్పటి వరకు ఎన్ని సీజన్స్ అయినా కూడా కొంతమందికి విషయం తెలుసు, కొంతమందికి తెలియదు. నాకు తెలీదమ్మా. బిగ్ బాస్లో హౌస్మేట్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్, ఈ వీడియో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఎక్కడైనా సరే, ఏ షో అయినా సరే, కంటెంట్ ఇస్ ద కింగ్ అంటారు అనమాట. కంటెంట్ షోను జనాలు ఎక్కువ ఇష్టపడతారు. అందుకే కంటెంట్ ఇవ్వగల వ్యక్తులు మాత్రమే నిర్వాహకులు బిగ్ బాస్కు సెలెక్ట్ చేస్తారన్నమాట. ముఖ్యంగా అయితే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న వాడిని ఎక్కువ ఎంచుకుంటారు. కొన్నిసార్లు వేరువేరుగా ఆలోచించే ఇద్దరు వ్యక్తుల్ని హౌస్లోనే పంపిస్తారు. అలా చేస్తే వారి మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవడు ఎక్కువ గొడవ పడితే వాడికి ఎక్కువ ప్లస్ పాయింట్ అనమాట. అంటే గొడవ ఒకటనే కాదు, అంటే ఇక్కడ బయట ఫేమ్ కూడా దృష్టిలో పెట్టుకుంటారు. అంటే ఆ వ్యక్తి కోసం బిగ్ బాస్ని చూడాలని అనుకుంటే, నిర్వహణ అనుకుంటే వాడిని సెలెక్ట్ చేస్తారు. మనకు కనిపించే 100 ఎపిసోడ్కి ముందు ఇంకెన్నో రోజుల ప్రాసెస్ జరుగుతూ ఉంది. అందరు ఫేమ్ ఉన్న వాడిని సెలెక్ట్ చేస్తే షో అనేది ఎటు అవ్వకపోవచ్చు. ఇప్పుడు బిగ్ బాస్లో 6 మెంబర్స్ సామాన్యులే. అంటే సెలెక్ట్ అయిన వారి గురించి మనకి ఏమీ తెలియదు. సో మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, సెలబ్రిటీతో వీళ్ళు ఏ విధంగా పోటీ పడతారు, కొంచెం జనాల క్యూరియాసిటీతో చూస్తారన్నమాట. అందరూ తెలిసిన వాళ్ళు అయితే మాత్రం మనకి అంత పెద్దగా నచ్చపోవచ్చు. సో అందుకే హౌస్ మేట్స్ మొత్తాన్ని సెలబ్రిటీతో నింపారు. అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేయగల వ్యక్తులు మాత్రమే ఉన్నారా లేదా అని చూస్తారు. అయితే టాప్ ఫేమ్ ఉన్న వారికి మాత్రం చాలా తక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారని టాక్ భయ్య. ఎందుకంటే హౌస్లో ఉండే బిహేవియర్ వల్ల తమ కెరీర్ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే షణ్ముఖ్ అంతకుముందు యూట్యూబ్లో వీడియో ట్రెండింగ్ ఉండదు. ఇప్పుడు వచ్చాక ఇక్కడ వీడియో కూడా తెలియదు భయ్య. అప్పటి వరకు ఉన్న పాజిటివ్ మొత్తం హౌస్లోకి వచ్చాక జనానికి నెగిటివ్గా ఇంపాక్ట్ పడింది. లాస్ట్ టైం ఏమైంది, రైతు బిడ్డ గెలిచిన తర్వాత అనుకున్నారు జనాలు, ఈయన ఎందుకు రా గెలిపించామని. అందరూ కాదు భయ్య, కొంతమంది నెగిటివ్ ఉంటుంది, కొంతమంది పాజిటివ్ ఉంటుంది, రెండిట్లో వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ చాలా వరకు నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రమే ఎక్కువ జరుగుతుంది భయ్య. ఒకసారి నాజుగా అన్నారు భయ్య, బిగ్ బాస్ ఒక టక్క షో అని చెప్పేసి. అలా అని చెప్పేసి హోస్ట్ కూడా ఆయనే చేస్తారు బికాస్ ఆఫ్ మనీ. ఇక్కడ మనకి ఏం కావాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇది ఏమైనా బిగ్ బాస్ షో అనేది మాత్రం నేను చెప్పలేను, ఇక మీరు అనుకోవాలి. షో మొత్తం చూసినా కూడా మీకు ఎక్కడో కనిపించిన మాత్రం గొడవ మాత్రం అవపడుతుంది. అది ఒక్కటి తప్ప ఇంకేం ఉండదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ప్లస్ పాయింట్ అనేది జరుగుతూ ఉంటామంట. వాడి మీద కోపంతో ఓట్లు వేస్తూ ఉంటామంట. లాస్ట్ టైం అదేగా జరిగిందంట. రైతు బిడ్డ మీద కోపంతో గెలవాలి అని చెప్పేసి మొత్తాన్ని గెలిపించారన్నమాట అట్లా. సో ఇక్కడ ఇదే జరుగుతుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ షో అనేది ప్రాసెస్ ఇదా జరుగుతుంది భయ్య. అంటే కొంచెం ఫేమ్ ఉండాలి, కొంచెం క్యూరియాసిటీని క్రియేట్ చేసే విధంగా చేయాలన్నమాట. నువ్వు కంటెంట్ కొంచెం ఇవ్వగలిగితే నువ్వు ఖచ్చితంగా ఛాన్స్ అయితే వస్తుంది. అది సామాన్యుల ఫేమ్ ఉండాలి అని మాత్రం ఏది చూడకపోవడంతో మ్యాక్సిమం అయితే ఛాన్స్ అయితే వర్కౌట్ అవుతుంది. ఈసారి చూశారు భయ్య, అగ్నిపశ పెట్టి మరీ సెలెక్ట్ చేశారంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉంటుంది అనేది. ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, ఇక్కడ శాలరీస్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. మోస్ట్ ఆఫ్ దట్ అయితే 3 lakhs వరకు ఇస్తారంట భయ్య పర్ వీక్ అయితే. అంటే ఫేమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకైతే 1,50,000 కూడా ఉంటుంది పర్ వీక్ వచ్చేసి. ఇది చాలామంది తెలుసు అనుకోండి. గెలిచిన వాళ్ళకి 50 lakhs. ఈసారి ఎంత ఇస్తారో చూడాలి భయ్య. గాస్ ఇప్పటివరకు మీరు ఎంతవరకు ఎన్ని షోలు చూశారు, బిగ్ బాస్ చూసారా లేదా, ఒక్కసారి చూసారా లేదా, ఒకసారి కామెంట్లో చెప్పండి. ఒక్కవేళ చూస్తే మీ ఫేవరెట్ ఎవరు? నాకు మాత్రం ఫేవరెట్ అని ఎవరు లేదు, కానీ ఒక్కసారి మాత్రం మా అమ్మ వాళ్ళ కౌశిక్ అయితే ఓటు వేసాను. ఆ సీజన్ 3 or 4 నాకు గుర్తులేదు, బట్ అప్పుడైతే జరిగింది. మీకు ఎంతమంది నచ్చారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.